హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ డిజైనర్ పార్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో మన యొక్క ప్రాజెక్ట్లో డిజైనర్ పార్ట్ ఏంటి, సో డిజైనర్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, మనం ఎంతవరకు వర్క్ చేయాలనేది ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకోసం అంటే చాలామంది ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో రియల్ టైం అంటే ఓన్లీ కోడింగ్ ఒక్కటే రియల్ టైం కాదు. సో ద వే వీఆర్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అనేది ఎక్కువ రియల్ టైంలో ఉండాలి. సో అది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం జెన్యున్గా చెప్పాలంటే ఇదంతా కూడా నాకు ఒక్క సింగిల్ హ్యాండ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ టేక్ లాడ్ ఆఫ్ టైం. ఎందుకోసం అంటే రియల్ టైం అనే ఒక్క పదం యూస్ చేసినందుకు సో చాలా ఫ్రీడమ్ అనేది పోతుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అప్లికేషన్ ఉంది. సో ఇదంతా కూడా డిజైనర్ పార్ట్ అండి. సో మీకు రియల్ టైంలో ఏ విధంగా ఉంటుందండి, ఇది ఫస్ట్ మీకు డిజైనర్ ఇస్తాడు. ఓకే, సో డిజైనర్ ఒక ఇమేజ్లో ఇస్తాడు మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద హోమ్ స్క్రీన్, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్, దెన్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్, సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ కాంపోనెంట్స్. అండ్ దాని తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు స్లైడ్ ఇలా రావాలి. అండ్ దాని తర్వాత దిస్ ఈజ్ ద టెస్టిమోనియల్ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ ద పర్చేజ్, అంటే మన యొక్క ప్రైసెస్ ఈ విధంగా డిస్ప్లే చేస్తాం. అండ్ దిస్ ఈజ్ ఆ ఫోటో అని చెప్పి మనకి డిజైనర్ నాట్ ఓన్లీ దిస్ సింగిల్ స్క్రీన్ షాట్, ఈ ఒక్క ఇమేజే కాదు, సో హీ కెన్ ప్రొవైడ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇమేజెస్ ఇస్తాడు. దిట్ కుడ్ బి సింగిల్ ఇమేజ్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. వాళ్ళు ఏంటంటే మీకు డెస్క్టాప్ వర్షన్, ట్యాబ్లెట్ వర్షన్ అండ్ మొబైల్ వర్షన్స్ అలా డిఫరెంట్ ఇమేజెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైనా సరే మీరు జస్ట్ అప్లికేషన్ ఈ విధంగా మీరు విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళి సో ఇక్కడ index.htmlలో మీకు నచ్చిన అప్లికేషన్ స్టార్ట్ చేసేసి రన్ చేసి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేసుకోవడం ఈ విధంగా ఉండదండి. సో రియల్ టైంలో రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అనుకోండి మీకు నచ్చిన కలర్ పెట్టుకుంటారు, వచ్చిన ఫాంట్ పెట్టుకుంటారు, మీకు అక్కడ సైజ్ అనేది మిస్ మ్యాచ్ అయినా పర్వాలేదు, మీరే ప్రాక్టీస్ కాబట్టి మీరు చూసుకుంటారు, లేకపోతే నాకు చూపిస్తారు కాబట్టి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్. మీకు అక్కడ ఇది బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పే పాయింటే ఉండదు. బట్ ఇన్ రియల్ టైమ్ ఇట్స్ నాట్ లైక్ దట్. సో మీరు అక్కడ చిన్న ఫాంట్ మిస్ అయినా సరే, లేకపోతే ఇక్కడ ఈ ఎఫెక్ట్ మిస్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ క్రాస్ వచ్చిందా లైన్, ఇక్కడ బ్లూ కలర్ లైను, సో మీరు స్ట్రైట్గా పెట్టేస్తారు జెన్యున్గా అయితే. సో అలా రాకూడదు. డిజైన్ ఆ విధంగా ఇచ్చాడంటే డిజైనర్ మనం అప్లికేషన్ ఆ విధంగా చేయాల్సిందే. సో ఇక్కడ మన ఫాంట్స్ వైట్ కలర్ అంటే వైట్లోనే ఇవ్వాలి. సో ఇక్కడ హైలైట్ చేసాడు, బ్లూ అంటే బ్లూలో ఇవ్వాలి. ఇమేజ్ మనం ప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఫాంట్ డిఫరెంట్, ఇక్కడ స్ట్రక్చర్ డిఫరెంట్, ఇక్కడ ఫాంట్ సైజ్ డిఫరెంట్, దాని యొక్క ఫాంట్ డిఫరెంట్. అండ్ ఇక్కడ లైట్ చేశాడు కిందది ట్యాగ్ అనేది. అండ్ ఇక్కడ బటన్కి మనం డిఫరెంట్ కలర్ యూస్ చేస్తున్నాడు. అండ్ బటన్లో మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ అనేది హైలైట్ చేసి గెట్ స్టార్టెడ్ అనేది వైట్ ఇచ్చాడు. సో అలా ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా నెమ్మదిగా కాంపోనెంట్ బై కాంపోనెంట్ మనం చేసుకుంటూ, సో ఎవ్రీ ఎఫెక్ట్ మనం మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ వీ హ్యావ్ టు బీ డూ అండ్ వీ హ్యావ్ టు బీ కోడ్ దట్ నియర్ టు ద డిజైనర్. సో మనకి ఇచ్చిన డిజైనర్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి, అంటే మనకు డిజైనర్ ఇచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్కి మనం మ్యాక్సిమం 95 to 99% మనం మ్యాక్స్ చేస్తూ 100% దాన్ని మ్యాచ్ చేస్తూ మన కోడింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు అనుకుంటారు సో డైరెక్ట్గా మనకి నచ్చిన అప్లికేషన్స్ చేసేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ హ్యావింగ్ ఎనీ టార్గెట్ మనకు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు లేకపోతే మనం హ్యాండిల్ చేసినట్టు ఉండదండి. రియల్ టైంలో మీకు ఈ విధంగా డిజైనర్ అనేది ఇచ్చేస్తాడు. యాక్చువల్గా నేను ప్రాజెక్ట్ చేసిన తర్వాత నేను ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బట్ మీకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి డిజైనర్ అనేది డిజైన్ ఇచ్చేసి దాని తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద డిజైనర్ పార్ట్. అట్ ద సేమ్ టైం మీకు కూడా కొన్ని ఫోటోషాప్ స్కిల్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు రాస్తున్నారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బటన్కి ఈ టెక్స్ట్కి ఎంత హైట్ ఉంది, 58 పిక్సెల్ అక్కడ డిఫరెంట్ ఉంది. ఓకే, సో దీనికి ఈ యొక్క టెక్స్ట్కి అండ్ మన యొక్క వెబ్సైట్లో ఉన్న హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్కి అండ్ ట్యాగ్ హెడ్డింగ్కి ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది, 47 పిక్సెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క టెక్స్ట్, ఈ యొక్క లెంగ్త్, సో ఇక్కడ మనకి 130 పిక్సెల్ వస్తుంది. ఇక్కడ మనకి సైజ్ ఇక్కడ 140, అంటే కొంచెం లైన్ లెంగ్త్ అక్కడ క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ హైట్ అనేది కొంచెం పెరిగింది. ఆఫ్ కోర్స్ 137, 140 వరకు వెళ్తుంది. అదే ఇక్కడ అనుకోండి, సో మనకి 120 ఇక్కడ ఆగిపోయింది.
అదే ఇక్కడైతే ఇట్ కుడ్ బి సమ్ వాట్ నియర్లీ 141 వరకు రీచ్ అయిపోయింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రావాలి. ఓకే, సో ఇంత మైన్యూట్గా మనం లెంగ్త్తో పాటు చెక్ చేసుకుని 141 పిక్సెల్, సో ఇవన్నీ కూడా చూసుకుని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే మీకు కూడా కొంతవరకు ఫోటోషాప్ స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ అని చెప్తున్నాను అనమాట. అండ్ ఫూటర్ కూడా మనకి ఇట్స్ ఓకే. మనకి బూస్ట్రాప్లో నేను చాలా ఫూటర్ హై ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీరు అది చూస్తే ఇంకా మన ఫూటర్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా సరిపోతుంది, వేరే వేరే కాంపోనెంట్స్ మీద మనం ఎక్కువ వర్క్ చేస్తామని చెప్పి. సో ఫూటర్ మనం లైట్గా తీసుకున్నాం, కానీ సో ఫూటర్ మనం ఇక్కడ నార్మల్గా హ్యాండిల్ చేస్తాం, కానీ ఇంకా మీరు హై ఎండ్లో ఫూటర్ని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజైనర్ పార్ట్ అండి. సో ఇక్కడ నేను మెయిన్గా ఈ సెషన్లో చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, సో మీకు రియల్ టైంలో ఫస్ట్ డిజైనర్స్ అనేవాళ్ళు మీకు డిజైన్ ఇచ్చేస్తారు. సో డిఫరెంట్ వర్షన్స్లో ఇస్తారు. సో మేబీ ట్యాబ్లెట్ వర్షన్, డెస్క్టాప్ వర్షన్ అండ్ మొబైల్ వర్షన్స్, లేకపోతే ఒక సింపుల్ డిజైన్ అనేది ఇచ్చేస్తారు. సో ఆ డిజైన్ మీరు బేస్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒక్కళ్ళే కాదు, మీకు టీం ఉంటుంది. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ టీం అనేది, సో మీ పార్ట్ ఇచ్చినంత వరకు, అంటే మీకు ఇచ్చిన కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ టీం ఉంటే కంప్లీట్ అన్ని కాంపోనెంట్స్ మీకు ఇచ్చారు. సో మీకు హోమ్ పేజ్ కానీ, లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్, కంట్రోల్ ప్యానల్ డిజైన్ చేయమని కానీ, అంటే మనకున్న కాంపోనెంట్స్లో ఒక కాంపోనెంట్స్ అనేవి మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైసెస్ కానీ, ఫోటో కానీ, లేకపోతే టెస్టిమోనియల్ ఆఫ్ ద కస్టమర్ కానీ, సో వాళ్ళకి ఏవైతే కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ప్రాజెక్ట్ ఫీచర్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక కాంపోనెంట్లోకి వస్తాయి. సో ఆ కాంపోనెంట్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా, సో మనకి ఏవైతే ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్, సో ఆ ప్రాజెక్ట్, సో మళ్ళీ ఇక్కడ వాట్ ఆర్ ద డొమైన్స్ కూడా ప్రొవైడింగ్, అండ్ మన యొక్క హోమ్ పేజ్. సో అదేవిధంగా మన యొక్క ఫీచర్స్లో సబ్ కాంపోనెంట్స్ వచ్చేసి సూపర్ ఈజీ టు యూజ్, సూపర్ ఫాస్ట్ వెబ్సైట్స్ మనం హోస్ట్ చేస్తున్నాం, అండ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కూడా మనం హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 24/7 ఎక్స్పర్ట్ సపోర్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఆ యొక్క ఫీచర్స్ అనే కాంపోనెంట్లో సబ్ కాంపోనెంట్స్ వస్తాయి. సో ఈ విధంగా మీకు టీం ఉంటే కొన్ని కాంపోనెంట్స్ మీకు పడతాయి. లేదు మీరు కానీ సింగిల్ పర్సన్గా కానీ, ఇద్దరు పర్సన్స్గా కానీ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇద్దరు షేర్ చేసుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్ టు మీకు ఆ టీమ్ లీడ్ అనేది అట్లీస్ట్ మీకు ఉంటారు ఖచ్చితంగా. సో ఆ టీమ్ లీడ్ అనేది లీడ్ చేస్తుంటారు. సో మీరు డిజైనింగ్ పార్ట్ HTML, CSS, ఇక్కడ మీకు HTML కోడింగ్ అనేది ఒకళ్ళు చేస్తుంటారు, లేకపోతే కాంపోనెంట్స్ కింద షేర్ చేసుకుని HTML, CSS కూడా ఒకళ్ళే చేస్తుంటారు. డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుంటారు. ఎందుకోసం అంటే కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ HTML పార్ట్ అంతా కొంతమంది తీసుకుంటారు, అండ్ CSS పార్ట్ కొంతమంది తీసుకుంటే కంప్లీట్ స్టైలింగ్ అంతా కూడా ఇంకా వాళ్ళు చూసుకుంటారు. లేదు కొంతమంది ఏంటంటే ఆ కాంపోనెంట్ తీసేసుకుని ఆ కాంపోనెంట్లో HTML అండ్ CSS కూడా వాళ్ళే రాసుకుంటారు. ఆ కాంపోనెంట్లో HTML అండ్ CSS కూడా వాళ్ళే రాసుకుంటారు. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద రియల్ టైమ్ రిక్వైర్మెంట్ అండ్ దట్ పర్టికులర్ టీమ్ అండ్ టీమ్ లీడ్కి సంబంధించి ఆ యొక్క రిక్వైర్మెంట్కి సంబంధించి క్లయింట్కి సంబంధించి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజైనర్స్ పార్ట్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, ఐ హోప్ యూ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా రికార్డింగ్ దిస్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.